నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గురు నానక్ దేవ్ జీ జన్మదినం సందర్భంగా పాకిస్తాన్ లోని పవిత్ర నన్కానా సాహిబ్ కు వెళ్లిన భారతీయ భక్తుల బృందంలో మతపరమైన వివక్ష చూపిన సంఘటన సంచలనం సృష్టించింది. వేల మంది సిక్కు యాత్రికులు సరిహద్దు దాటినప్పటికీ వారి బృందంలో ఉన్న హిందూ యాత్రికులను పాకిస్తాన్ అధికారులు చివరి నిమిషంలో అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ యాత్ర ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిన మొదటి సిక్కు యాత్ర కావటంతో దీనిపై అందరి దృష్టి ఉంది. దాదాపు 2100 మందికి పైగా భక్తులకు పాకిస్తాన్ హైకమిషన్ వీసాలు మంజూరు చేసింది. యాత్రికులందరూ అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి వాఘాకు చేరుకున్నారు. అక్కడ ఇమిగ్రేషన్, ప్రయాణ లాంఛనాలు అన్ని పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక బస్సు టికెట్లు కూడా కొనుగోలు చేశారు. అయితే సరిగ్గా బస్సు ఎక్కబోతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులు హిందూ యాత్రికులను ఆపివేశారు. ఢిల్లీకి చెందిన అమర్ చంద్ అనే యాత్రికుడు తన కుటుంబంలోని 7గురితో యాత్రకు వెళ్లారు. వారిని ఆపివేసిన పాక్ అధికారులు, మీరు హిందువులు, సిక్కులతో కలిసి వెళ్లటానికి వీల్లేదని స్పష్టంగా చెప్పినట్లు అమర్ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్నోకు చెందిన 7గురితో కూడిన మరో బృందానికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. మొత్తం సుమారు 300 మందికి పైగా భక్తులను, ముఖ్యంగా హిందువులను మత ప్రాతిపదికన నిలిపివేయడం భారతీయ అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరికి కేవలం 1796 మంది సిక్కు భక్తులు మాత్రమే సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించగలిగారు. సో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ మతపరమైన విభజన ప్రయత్నం వెనుక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సిక్కులు, హిందువుల మధ్య అంతరాలు పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని యాత్రికులు, నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక భవిష్యత్తులో కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను సందర్శించే భక్తులకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించవచ్చని ఒక నిఘా అధికారి హెచ్చరించారు. ఈ ఘటన సరిహద్దుల మీదుగా ఉన్న ఆధ్యాత్మిక బంధాలను దెబ్బతీసే ప్రమాదకరమైన విభజన ధోరణికి సంకేతం.